తీర్చగలిగిన దేవుడవు, నీవు నన్ను గొప్ప చేయగలిగిన దేవుడవు ప్రభువా. నీ దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరిచిన దేవుడవు, నాకు నా కుటుంబానికి నీవు రక్షణ కంచెగా ఉంచిన దేవుడు ప్రభువా. ఎంతమంది నమ్ముతావు ఈ మాట? మనము వింటున్నాం కానీ ఆ మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి. ప్రతి మాట కూడా ప్రభువు నా కొరకే మాట్లాడుతున్నాడు, ఈ మాట నా కొరకే అని ఎప్పుడైతే ఆ మాటలు మన జీవితంలో పట్టుకోగలుగుతామో, చూడండి, మనము ప్రతి శుక్రవారం శనివారం సంఘముగా సమకూర్చబడి సంఘములో ప్రార్థన అయిపోయినంటే వెళ్ళిపోతున్నామా? మనం ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి. ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాం. చూడండి, ఒకవేళ లైవ్ ఆగిపోవచ్చు కానీ ప్రార్థన చేసిన తర్వాత ఎందుకని గృహాలకు వెళ్తున్నామో తెలుసా? సంఘానికి బలం ఏమిటంటే ప్రార్థన. నీ కుటుంబానికి బలం ఏమిటంటే ప్రార్థన. కంచెని కుటుంబానికి ఉండాలి. సర్వాంగ కవచము మనము ధరించుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడే కాకుండా సంతోషములోను శ్రమల్లోనూ నీవు